పరిస్థితుల మధ్య పాకిస్తాన్లో ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి సీరియస్ నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్లోని ప్రధాన రాష్ట్రాల్లోని మార్కెట్లు, షాపింగ్ మాల్స్ రాత్రి 8 గంటలకు ముందుగానే మూసివేయబడతాయి. అయితే బేకరీలు, రెస్టారెంట్లు, ఫుడ్ అవుట్లెట్లు, అలాగే వివాహ కార్యక్రమాల హాళ్లు రాత్రి 10 గంటలకు మించకూడదు. ఆసుపత్రులు మరియు ఫార్మసీలకు ప్రత్యేక మినహాయింపు కూడా ఉంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన పెట్రోలియం ఉత్పత్తులపై జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోబడిందని అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ చర్యలు పాకిస్తాన్లో ఇంధన ధరల పెరుగుదల, సరఫరా సమస్యలకు తీసుకున్న పొదుపు కార్యక్రమాల భాగమే అని వివరించారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణ ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నందున పాకిస్తాన్ ప్రభుత్వ ప్రయత్నాలు ఇంధన నిల్వలను కాపాడమే లక్ష్యంగా ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూస్తే కనుక ఓవైపు ఇజ్రాయెల్, మరోవైపు అమెరికా చేస్తున్నటువంటి వార్నింగ్స్, దానికి ధీటుగా సమాధానం ఇస్తున్న ఇరాన్ మొత్తానికి పాకిస్తాన్ మీద తీవ్ర ప్రభావాన్ని అయితే చూపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక మినీ లాక్డౌన్ అక్కడ అమలు పరచబోతున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఓవరాల్గా పాకిస్తాన్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఓవరాల్గా అంటే ప్రపంచ గమనం అంతా కూడా ప్రపంచంలో జరుగుతున్న, ముఖ్యంగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించి ఏం జరుగుతోంది, ఓవరాల్గా ఎలా చూడాలి ఇది? రమణ, పాకిస్తాన్ లో మినీ లాక్డౌన్ పెట్టేందుకు అక్కడ ప్రభుత్వం సిద్ధమైంది. ఇంధన మరియు ఆర్థిక సంక్షోభమే దీనికి గల కారణం అని కూడా చెప్తున్నారు. పాకిస్తాన్ లో తీవ్రమైన ఇంధన కొరత అక్కడ ఎక్కువైపోయింది. ఆర్థిక సంక్షోభం మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ని వెంటాడుతూనే ఉంది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా వారంతో స్మార్ట్ లాక్ డౌన్ ను నిర్ణయించాలని కూడా ప్రధాని నిర్ణయం తీసుకున్నాడు షెహబాజ్. సో అది ఈ వారం నుంచి అమల్లోకి రానుంది. శని, ఆదివారాల్లో ముఖ్యంగా కొన్ని రెస్టారెంట్స్, అదేవిధంగా పెట్రోల్ బంకులు, ఇవి అన్నిపైన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతుంది. సో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కారణంగానే ఇలాంటి పరిస్థితి అని చెప్పేసి కూడా, ఇలాంటి సంక్షోభం పాకిస్తాన్ లో ఉన్నదని కూడా వార్తలైతే పెద్ద ఎత్తున వస్తున్నాయి. సంక్షోభం నుంచి బయటపడేందుకు, ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. శని, ఆదివారంలో అనవసరమైన వాణిజ్య మార్కెట్లు, దుకాణాలు నడవకుండా ఉండేందుకు ఆంక్షలు విధించబోతున్నారు. సో సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని కూడా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. సో ఇక ఆంక్షలకు సంబంధించి ఇక ఈ వారం నుంచి అమల్లోకి రానున్నాయి. పెళ్లిళ్లు, బహిరంగ సభలు, ఇతర వేడుకలకు కూడా నిషేధం విధిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయి. సో ప్రభుత్వం, అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంట్లోనే ఉండి పనులు చేసుకోవాలని కూడా ఆంక్షలు విధించడం జరిగింది. పాఠశాలలు, కళాశాలలు కంప్లీట్ గా మూసివేస్తామని కూడా చెప్తున్నారు. సో ఎందుకంటే స్కూల్స్, కాలేజ్ బస్సులు ఇవి మీకు ఇంధన అవసరం పడుతుంది కాబట్టి, పెట్రోల్ అవసరం పడుతుంది కాబట్టి, సో కొంతమేర పెట్రోల్ అక్కడ పరిస్థితి చూస్తే మాత్రం మనకి హార్ముజ్ జలసంధి నుంచి పాకిస్తాన్ కి వెళ్ళేటువంటి ఏ ఒక్క వాహనం కూడా వెళ్ళే పరిస్థితి లేదు. సో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మధ్య కాలంలో చూసాం మనం, అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేస్తూ వస్తున్నాయి కాబట్టి, సో పూర్తిగా ఇరాన్ సంక్షోభంలో ఉంది. ఇరాన్ టెహరాన్ లో అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి ఇరాన్ పూర్తిగా మూసివేసింది. ఒక భారత్ తప్ప, భారత నౌకలు మాత్రమే పంపించేస్తుంది తప్ప మిగతా ఏ ఒక్క నౌకల్ని కూడా పంపించే పరిస్థితి లేదు. కాబట్టి సో అలా ఇప్పుడు పాకిస్తాన్ ని యొక్క ఆర్థిక సంక్షోభం, అదేవిధంగా ఒక పెట్రోల్ సంక్షోభం ఎంటాడుతుంది. సో దానిలో భాగంగానే కంప్లీట్ గా స్కూల్స్ కి సెలవులు కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం స్కూల్స్, కాలేజీలు చేస్తున్నామని కూడా ప్రకటించడం జరిగింది. ఈ నిబంధనల ప్రకారం చూస్తే రాత్రి 8 గంటలకే రెస్టారెంట్స్, బేకరీలు కంప్లీట్ గా మూసివేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. కొంత మార్కు ఎమర్జెన్సీ
పరంగా చూస్తే రాత్రి 10 గంటల వరకు మాత్రమే అంటే మెడికల్ షాప్స్ సంబంధించి, అదేవిధంగా 10 గంటల ఎమర్జెన్సీ అత్యవసరంగా మనకి హాస్పిటల్స్, ఈ పరిస్థితి చూస్తే మాత్రం రాత్రి 10 గంటల వరకు కూడా అందుబాటులో ఉంటాయి. దాన్ని కూడా 8 గంటలకే పూర్తిగా బంద్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు వెళ్ళాయి. సో ఇప్పుడు అక్కడ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా అంటే సైదులు ఆల్రెడీ పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో ఉంది, మనకు తెలుసు గత కొన్ని సంవత్సరాలుగా. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాత్రిపూట మాత్రమే త్వరగా మాల్స్ మూయడం కానీ మీరు చెప్పినట్టుగా అవన్నీ జరిగే ఛాన్స్ ఉంది. ఇది డే టైం కూడా ఏమైనా వర్తించే అవకాశం కనబడుతూ ఉందా? ఎందుకంటే పాకిస్తాన్ ఉన్న కండిషన్ ఏమిటో మనకు తెలుసు. వారంతపు లాక్డౌన్ మాత్రమే ప్రస్తుతం అమలు కూడా చూస్తున్నారు రమణ. సో చూడాలి ఇది ఇలానే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ గా మధ్యాహ్నం వేళల్లో కూడా లాక్డౌన్ విధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకప్పుడు కరోనా వైరస్ కారణంగా అన్ని దేశాలకు సంబంధించి ఖచ్చితంగా లాక్డౌన్ విధించాం, అంటే ఒకరి నుంచి ఒకరికి వస్తున్నాం. కానీ ఇప్పుడు చాలా గడ్డు పరిస్థితి పాకిస్తాన్ లో నెలకొందని కూడా చెప్తున్నారు. ఆర్థిక సంక్షోభం వెంటాడుతుందని చెప్తున్నారు. ఇప్పుడే కాదు, గత కొన్ని ఏళ్ల నుంచి కూడా పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం వెంటాడుతూ వస్తుంది. సో కాబట్టి ప్రస్తుతం అయితే మినీ లాక్డౌన్, అంటే ఓన్లీ సాయంత్రం వేళల్లో త్వరగా కొన్ని 5 గంటలకి కంప్లీట్ గా మూసివేయడం, కొన్ని 8 గంటలలోపు మూసివేయడం, కొన్ని 10 గంటలలోపు మూసివేయడం మాత్రమే శని ఆదివారాల్లో ఇప్పుడు మినీ లాక్డౌన్ విధిస్తున్నామని కూడా చెప్పారు. షహబాజ్ షరీఫ్ నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినట్టుగా కూడా సమాచారం వస్తుంది. సో పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన కీలకమైన సమావేశం వీడియో ఆడియో విడుదల చేసినట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి మినీ లాక్డౌన్ విధిస్తున్నాము. సో ఇది ఇలానే ఉంటే మాత్రం ఖచ్చితంగా డే టైమ్ లో కూడా లాక్డౌన్ పాకిస్తాన్ విధించే అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక సంక్షోభం వెంటాడుతుంది. మరోవైపు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఒకవైపు అక్కడ ఇరాన్ ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గడం లేదు, అమెరికా అంతే స్థాయిలో ఇరాన్ పైన దాడి చేస్తుంది కాబట్టి, సో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి, సో ఈ సంక్షోభం మాత్రం మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఆర్థిక సంక్షోభం పైన పాకిస్తాన్ పైన పడుతుందని కూడా నిపుణులు చెప్తున్నారు. పరిస్థితి కనిపిస్తుంది. అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ పెట్రోలియం ఉత్పత్తులపై జరిగిన సమావేశంలోనే ఈ నిర్ణయాలన్నీ తీసుకోబడ్డాయి. సో దీన్ని ఎలా చూడాలి? రమణ ఖచ్చితంగా, ఎందుకంటే మొదటి నుంచి కూడా పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం వెంటాడుతూ వస్తుంది కాబట్టి, సో కనీసం అక్కడ పెట్రోల్ ఒక్కసారిగా ఎప్పుడైతే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో ఒక్కసారిగా మిగిలిన దేశాలతో పోలిస్తే పాకిస్తాన్ లో పెట్రోల్ రేట్ ఒక్కసారి విపరీతంగా పెరిగిపోయింది. సో దాంతో పాటుగా అసలు అక్కడ పెట్రోల్ అందుబాటులో లేని పరిస్థితి కూడా ఉన్నది. ప్రజలందరూ కూడా పెట్రోల్ బంకులు కొన్ని గంటల పాటు, రోజుల పాటు కూడా వేచి చూసే పరిస్థితి దాపురించిందంటే దానికి గల కారణం అక్కడ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు. అంటే ఆర్థిక సంక్షోభం ఉన్నటువంటి దేశంలో కయ్యానికి కాలు దూనట్టుగా భారత్ పైన ప్రతిసారి సందర్భంలో కయ్యానికి కాలు దూతూ మనకి బోర్డర్ పరిధిలో మన పైన శిక్షణ ప్రయత్నంగా అనేక సార్లు మన పైన కాల్పులు జరపడం, వాటిని ఎప్పటికప్పుడు తిప్పకూడడం. సో ఇది అంటే ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్నటువంటి దేశంలో ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినట్టుగా పాకిస్తాన్ వైఖరి ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి ఇలాంటి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ సో ఇన్నాళ్ళు పబ్బం గడుపుతూ వచ్చినటువంటి పాకిస్తాన్ ఒక్కసారిగా ఇవాళ పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడంతో లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి. దేశం అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే అన్ని దేశాలలో ఈ యొక్క పెట్రోల్, అదేవిధంగా ఇంధనం సంబంధించి, అదేవిధంగా గ్యాస్ వంటి సమకూర్చుకొని ఉన్నాయి. సో భారత్లో చూస్తే దాదాపుగా మనకి అన్ని కూడా సమృద్ధిగా ఉన్నాయి, సో ఇబ్బంది లేదని కూడా తెలుసు. సో పాకిస్తాన్ లో సమృద్ధిగా అంటే సమకూర్చుకోవడానికి గల కారణం ఏంటంటే అది అందరికి తెలిసిన విషయమే, ఆర్థిక సంక్షోభం. ఆర్థిక సంక్షోభం కారణంగానే అక్కడ అవన్నీ కూడా సమకూర్చుకోలేకపోయారు. సో అదే పరిస్థితి ఇప్పుడు వాళ్ళని లాక్డౌన్ లో పెట్టే పరిస్థితి దాపించింది. ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ కూడా లేదు. అంటే ఇలాంటి అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అసలు ఒక దేశంలో లాక్డౌన్ విధించే పరిస్థితి పాకిస్తానే అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ వారం నుంచి శని ఆదివారం నుంచి కూడా మినీ లాక్డౌన్ విధించబోతున్నామని కూడా స్వయంగా ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ చెప్పిందంటే అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ప్రధానమంత్రి. కాబట్టి రానున్న రోజుల్లో అది ముదిరితే మాత్రం డేట్ వల్ల కూడా లాక్డౌన్ విధించే అవకాశం ఉంది కూడా వార్తలు వస్తున్నాయి. థ్యాంక్ యూ.